ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనం ఎంతి ఇట్లను: ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, హోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని కింద పడవేకొట్టెదను, నీ కుడి చేతిలోనున్న బాణములను కింద పడవేసెదను. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరినూ ఇశ్రాయేలు పర్వతం మీద కూడుదురు. నానా విధమైన క్రూర పక్షులకును దుష్టమృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చేదను. నీవు పొలము మీద కూలదు, నేనే మాట ఇచ్చిన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను మాగోగును మీదకిని ద్వీపములలో నిర్విచారముగా నివసించి వారి మీదకిని అగ్ని పంపెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్య దానిని బయలుపరచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది. నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడములను, విండ్లను, బాణములను, గదలను, ఈటలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో రాణులు నరకకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమ్మును దోచుకొని వారిని తామే దోచుకుందురు. తమ సొమ్ము కొల్లపెట్టు వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేను ఒక స్థలం ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణిస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు హమెన్గోగు అను పేరు పెట్టుదురు. దేశమున పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనము వహించి దినమున దేశపు జనులందరినూ వారిని పాతిపెట్టుదురు. దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకే దానిలోనున్న కళేబరములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించెదను. 7 నెలలైన తర్వాత దేశమందు తనిఖీ చేసెదరు. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శరీరం ఒకటైనను కనబడిన ఎడల పాతిపెట్టువారు హమెన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు హమేనా అను పేరు గల ఒక పట్టణముండును. ఇలాగన వారు దేశమును పవిత్రపరచుచుందురు. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూమృగములకన్నిటికి ఈ సమాచారము తెలియజేయను. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేలీల పర్వతాల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. బలాద్యుల మాంసము తిందురు. భూపతుల రక్తమును, భాషానులో కొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. మీరు కడుపార క్రొవ్వును తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాద్యులను, ఆయుధస్తులను మీరు కడుపారా భక్షింతురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా ఘనతను అన్యజనులలో అగపరచెదను. నేను చేసిన తీర్పులు భూమి మీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచెదరు. ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడనైన యెహోవానై ఉన్నానని ఇశ్రాయేలీయులు తెలుసుకొందురు. మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరమకుండనై వారు ఖడ్గము చేత కూలినట్లుగా వారిని బాధించి వారికి అప్పగించుతనని అన్యజనులు తెలుసుకొందురు. వారి అపవిత్రతను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరమకుండనై వారికి ప్రతీకారము చేసితిని. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడని యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను. ఇశ్రాయేలీయులందరి ఎడల జాలిపడెదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్ని జనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి అందు అన్ని జనుల అనేకులు ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకుందును. అన్యజనులలోను వారికి చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేను ఇకను వారికి పరమకుండనై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 40వ అధ్యాయము. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున ఆ దినమునని యెహోవా హస్తము నా మీదకి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను. దేవుని దర్శనవసుడైన నన్ను ఇశ్రాయేలీయుల దేశంలోనికి తోడుకొని వచ్చి మిగిలిన ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను.
దానిపైన దక్షిణ తట్టున పట్టణము వంటిదొకటి నాకు అగపడింది. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడుండెను. ఆయన మెరేచిన ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకరయ్యో చేత పట్టుకొని ద్వారములలో ఆయన నిలవబడి ఉండెను. ఆ మనుషుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొను. నేను వాటిని నీకు చూపుటకై నీవు చెడికి తేబడితివి. నీకు కనబడు వాటినన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయము. నేను చూడగా నలుదిశలా మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను. మరియు ఆ మనుషుల చేతిలో 6 మూరల కొలకర్ర ఉండెను. ప్రతి మూర 3 బెత్తడు నిడివి గలది. ఆయన ఆ కట్టడమును కొలవగా దాని వెడల్పు దాని ఎత్తును 1.5 తేలెను. అతడు తూర్పు తట్టను ఉన్న గుమ్మమును వచ్చి దాని సోపానముల మీదకెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు 1.5 తేలెను. మరియు కావలి గది నిడివియు వెడల్పును 1.5. కావలి గదులకు మధ్య 5 మూరలు ఎడముండెను. గుమ్మము యొక్క ద్వారపు పక్కకును మందిరమునకు 1.5 ఎడము. గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలవగా 1.5 తేలెను. గుమ్మపు ద్వారము కొలవగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు. అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూస్తుండెను. తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు ఇటు 3ను అటు 3ను ఉండెను. 3 గదులకు కొలత 1, మరియు 2 పక్కలనున్న స్తంభములకు కొలత 1. ఆయా గుమ్మముల వాకిండ్లు కొలవగా వాటి వెడల్పు 10 మూరలను, నిడివి 13 మూరలను తేలెను. కావలి గదుల ముందర 3 ఎత్తుగల గోడ ఇరుప్రక్కలా ఉండెను. ఆ పక్కను ఈ పక్కను 3 ఎత్తుగల గోడ ఉండెను. గదులైతే ఇరుప్రక్కలను 6 మూరలు ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలవగా 25 మూరల వెడల్పు 25 మూరల వెడల్పు తేలెను. 2 వాకిండ్ల మధ్యను గోడను అదే కొలత. 60 మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలవబెట్టబడెను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించును. బయట గుమ్మము నొద్ద నుండి లోపటి గుమ్మము ద్వారమునకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మముల లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గదులకును పక్క గదులకును కమ్మలు పెట్టబడిన కిటికీలుండెను. గదులలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట గదులను చప్టాయు కనబడెను. చప్టా మీద 30 చిన్న గదులు ఏర్పడి ఉండెను. ఈ చప్టా గుమ్మముల వరకుండి వాటి వెడల్పున సాగి ఉండెను. అది కింది చప్టా ఆయను. కింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణం వరకు ఆయన వెడల్పు కొలవగా ఇది తూర్పునను ఉత్తరమునను 100 మూరలాయెను. మరియు ఉత్తరపు వైపున బయటి ఆవరణము చుట్టూ చూచుచుండు గుమ్మపు నిడివియు వెడల్పును దాని ఇరుప్రక్కలనున్న 3 కావలి గదులకును వాటి స్తంభములకును వాటి మధ్య గోడలకును అతడు కొలవగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారంగా కనబడెను. అనగా నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు కనబడెను. వాటి కిటికీలను వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారము తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారంగా కనబడెను. మరియు ఎక్కుటకై 7 మెట్లుండెను. ఎదుట నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను. ఉత్తరపు ద్వారమునకు ఎదురుగా ఒకటి, తూర్పు ద్వారమునకు ఎదురుగా ఒకటి, లోపటి ఆవరణమునకు పోవు 2 గుమ్మములు. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలవగా 100 మూరలు ఎడము కనబడెను. అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనబడెను. దాని స్తంభములను మధ్య గోడలను కొలవగా అదే కొలత కనబడెను. మరియు వాటికున్నట్టుగా దీనికిని దీని మధ్య గోడలకును చుట్టూ కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. ఎక్కుటకు 7 మెట్లను, ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. లోపటి ఆవరణమునకును దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి ఉండెను. దక్షిణపు తట్టున గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలవగా 100 మూరలాయెను. అతడు దక్షిణ మార్గముగా లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దక్షిణపు గుమ్మమును కొల్పించెను. దాని కొలత ఇదే. మరియు దాని కావలి గదులను, స్తంభములను, మధ్య గోడలను పై చెప్పిన కొలతకు సరిపడెను. దానికిని దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. చుట్టూ మధ్య గోడలు నిడివి 25 మూరలు, వెడల్పు 5 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. దాని స్తంభం మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. తూర్పు తట్టు లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దాని గుమ్మమును ఆయన కొలవగా పై చెప్పిన కొలత తేలెను. దాని కావలి గదులకును, స్తంభములకును, మధ్య గోడలకును కొలత అదే. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ పక్కను ఆ పక్కను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను.
ఎక్కుటకు 8 మెట్లుండెను. ఉత్తరపు గుమ్మమునకును అతడు నన్ను తోడుకొని పోయి దాని కొలవగా అదే కొలత ఆయను. దాని కావలి గదులకును స్తంభములకును మధ్య దాని మధ్య గోడలకును అదే కొలత. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. దాని స్తంభములు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఆ స్తంభముల మీద ఈ పక్కన ఆ పక్కన ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి గల గది ఉండెను. అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు. మరియు గుమ్మపు మంటపంలో ఇరుప్రక్కల 2 బల్లలు ఉంచబడెను. వీటి మీద దహనబలి పశువులను, పాప పరిహారార్థ బలి పశువులను, అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును. గుమ్మం యొక్క వాకిలి దగ్గర ఉత్తర దిక్కున మెట్లు ఎక్కు చోటన ఇరుప్రక్కల 2 బల్లలు ఉండెను. అనగా గుమ్మపు రెండు పక్కల 4 బల్లలు ఉండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి ఉండెను. దహనబలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించే ఉపకరణములు ఉంచదగిన 8 బల్లలు ఈ తట్టు 4 ఆ తట్టు 4 మెట్ల దగ్గర ఉండెను. అవి 3.5 నిడివియు 3.5 వెడల్పును 3 ఎత్తును కలిగి మలచిన రాతితో చేయబడి ఉండెను. చుట్టూ గోడకు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడి ఉండెను. అర్పణ సంబంధమైన మాంసము బల్ల మీద ఉంచుదురు. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణంలో ఉత్తరపు గుమ్మం దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు, తూర్పు గుమ్మం దగ్గర నుండి ఉత్తరంగా చూచునొకటియు 2 గదులుండెను. అప్పుడతడు నాతో ఇట్లనెను, దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలివారగు యాజకులది. ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతి వారే సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చేవారు. అతడు ఆవరణమును కొలవగా నిడివియు వెడల్పును 100 మూరలై చచ్చౌకంగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠం ఉంచబడెను. అతడు మందిరము యొక్క మంటపంలోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్క దాని కొలవగా అది ఇరుప్రక్కల 5 మూరలుండెను. గుమ్మము ఇరుప్రక్కల 3 మూరలు వెడల్పు. మంటపమునకు నిడివి 20 మూరలు. ఎక్కుటకే ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు 11 మూరలు. స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను. 41వ అధ్యాయం. తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి 6 మూరలాయెను. ఇది గుడారపు వెడల్పు. వాకిలి వెడల్పు 10 మూరలు. తలుపు ఇరుప్రక్కల 5 మూరలు. దాని నిడివిని కొలవగా 40 మూరలు. దాని వెడల్పు 20 మూరలు. అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలవగా 2 మూరలాయెను. వాకిలి 6 మూరలు, వెడల్పు 7 మూరలు. ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలవగా 20 మూరలను, ఆలయమునకును దానికి మధ్య వెడల్పు 20 మూరలనాయెను. తరువాత అతడు మందిరపు గోడను కొలవగా 6 మూరలాయెను. మందిరపు పక్కలనున్న మేడగదులను కొలవగా 4 మూరలాయెను. ఈ మేడగదులు 3 అంతస్తులు గలవి. ఇలాగన 30 గదులుండెను. ఇవి మేడగదుల చోటన మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను. ఇది మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టుండి ఆనుకొనక ఉండెను. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి ఎడల్పుగా పెరిగాను. పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరి వెడల్పుగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను. ఎలయనగా ఆ మేడగదులకు 6 పెద్ద మూరలు గల పునాది ఉండెను. మేడగదులకు బయటనున్న గోడ 5 మూరల వెడల్పు. మరియు మందిరపు మేడగదులు ప్రక్కన నున్న స్థలము ఖాళీగా విడవబడి ఉండెను. గదుల మధ్య మందిరము చుట్టూ నలుదిశలా 23 మూరల వెడల్పున చోటు విడవబడి ఉండెను. మేడగదుల వాకిండ్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను. ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను. ఖాళీగానున్న స్థలము చుట్టూ 5 మూరల వెడల్పు ఉండెను. ప్రత్యేకింపబడిన చోటుకు ఎదురుగానున్న కట్టడము పడమటి తట్టు 70 మూరల వెడల్పు. దాని గోడ 5 మూరల వెడల్పు. గోడ నిడివి 90 మూరలు. మందిరం యొక్క నిడివిని అతడు కొలవగా 100 మూరలాయెను. ప్రత్యేకింపబడిన స్థలమును దానికి ఎదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలవగా 100 మూరలాయెను. మరియు తూర్పు తట్టు మందిరము నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలవగా 100 మూరలాయెను. ఇలాగన మందిరపు వెనుపటి భాగమును ప్రత్యేకింపబడిన స్థలమునకు ఎదురుగానున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వాసరాలను కొలవగా 100 మూరలాయెను. మరియు గర్భాలయము ఆవరణపు మంటపములను, గడపలను, కమ్మలు గల కిటికీలను, ఎదుటి 3 అంతస్తుల చుట్టూనున్న వాసరాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడిన గడపలకు ఎదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను. వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపటను ఉన్న గోడ అంతయు, లోగోడయు, వెలిగోడయు, చుట్టూ గోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను. కెరూబులను, ఖర్జూరపు చెట్లను ఉండెను. దానికి 2 కెరూబులు సందున
ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములుండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహ ముఖమును కనబడింది. ఈ ప్రకారము మందిరము చుట్టూ ఉండెను. నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను. మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు, పరిశుద్ధ స్థలపు ద్వారబంధములు అట్టివే. బలిపీఠము కర్రతో చేయబడెను. దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు. దాని పీఠమును మూలలను పక్కలను రాణితో చేయబడినవి. ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పాను. మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును 2 వాకిండ్లున్నాను. ఒక్కొక్క వాకిలి 2 మడతలు ఎక్కడగలది. మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులను ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను. బయటి మంటపమునకును విచిత్రంగా చేసిన ఉబుకు పని వాటి కనబడెను. మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఓపరాలకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలు ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను. 42వ అధ్యాయము. అతడు ఉత్తర మార్గమున నన్ను నడిపించి బయటి ఆవరణంలోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటులకు ఉత్తరమునున్న కట్టడములకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. ఆ కట్టడము 100 మూరలు నిడివి గలదై ఉత్తర దిక్కునున్న వాకిలి కలిగి 50 మూరలు వెడల్పు గలది. 20 మూరలు గల లోపటి ఆవరణమునకు ఎదురుగాను బయటి ఆవరణపు చప్టాకు ఎదురుగాను 3వ అంతస్తులోని వాసరాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. గదులకు ఎదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలం ఉండెను. లోపటి ఆవరణముకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది 3 ఏడు వెడల్పు. వాకిండ్లకు వాసరాలుండట వలన పై గదులకు ఎత్తు తక్కువగాను మధ్య గోడలు ఇరుకుగా నుండి కురుచవాయను. 3వ అంతస్తు ఉండినవి ఆవరణములకును వాటికున్న స్తంభములను వాటికి లేవు గనక అవి కింది గదుల కంటేను మధ్య గదుల కంటేను చిన్నవిగా కట్టబడి ఉండెను. మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకు ఎదురుగా 50 మూరలు నిడివియు ఒక గోడ కట్టబడి ఉండెను. బయటి ఆవరణంలోనున్న గదుల నిడివి 50 మూరలు గాని మందిరపు ముందటి ఆవరణము 100 మూరలు గాని నిడివి గలదై ఉండెను. ఈ గదులు గోడ కింద నుండి లేచినట్టుగా కనబడెను. బయటి ఆవరణంలో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గం ఉండెను. విడి చోటునకు ఎదురుగాను కట్టడంనకు ఎదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను. మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గం వలె ఉండెను. వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవి కట్టబడెను. వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడి ఉండెను. మరియు మార్గము మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను. ఆ మార్గము ఆవరణంలోనికి పోవునొకనికి తూర్పుగా ఉన్న గోడ ఎదుటనే ఉండెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను విడిచోటనికి ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చి యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలి పశువులను బలిపశు మాంసమును అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధము. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకునవలెను. అతడు లోపటి మందిరమునకు కొలుచడం ముగించి నన్ను బయటకు తోడుకొని తూర్పు తట్టు చుట్టూ గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. ఉత్తర దిశ చుట్టూను కొలకర్రతో కొలవగా 500 బారలాయెను. ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కొలవగా 500 బారలను, దక్షిణ దిశను కొలకర్రతో కొలవగా 500 బారలను, పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలవగా 500 బారలను తేలెను. 4 తట్లు అతడు కొలిచెను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశలా 500 బారలు గల చౌచక్కపు గోడ కట్టబడి ఉండెను. అధ్యాయం. తర్వాత అతడు తూర్పు తట్టు చూచి గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వలించెను. నాకు కనబడి దర్శనము పట్టణమునకు నాశనము చేయుటకే నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె ఉండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనం నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించును.
ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరం నిండి ఉండెను. మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దం వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యమును నివసించదును. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలము కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఇందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేక్రియల చేత నా పరిశుద్ధ నామముకు దూషణ కలుగుటకై వారు హేతువులేరు గనుక నేను కోపావేశుడని వారిని నాశనము చేస్తుంది. వారు జారత్వం అని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయినడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును. కాబట్టి నరపుతుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థలములను, అంతర్గమ స్థానములను, దాన్ని గూర్చిన మర్యాదలన్నింటినీ, విధులన్నింటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనపరిచి వారు ఆ ఆచార విధములన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. ఆ మందిరమును గుర్చిన విధి ఏదనగా, పర్వతం మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గుర్చిన విధి ఇదియే. మూరల కొల చొప్పున బలిపీఠం యొక్క కొలత ఎంతనగా 3 అనగా 3 జేనెడు బలిపీఠమునకు పీఠం ఒకటి ఉండవలెను. దాని డోలకు 3 ఎత్తును 3 వెడల్పును, చుట్టూ దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను. నేల మీద కట్టబడిన డోలకు మొదలుకొని కింది చూరు వరకు ఎత్తు 2 మూరలు, వెడల్పు 3 మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు 4 మూరలు. దాని వెడల్పు 3. దేవుని కొండ అయిన భాగము 4 మూరలు. దేవాగ్ని గుండము నుండి పైకి 4 కొమ్ములు ఉండెను. దేవాగ్ని గుండము 12 మూరల కొలత గలదై చచ్చౌకముగా ఉండును. మరియు చూరు నిడివియు వెడల్పును నలుదేశున 14 మూరలు. దాని చుట్టూనున్న అంచు జేనెడు. దాని చుట్టంతయు 3. డోలుపు ఒకటి ఉండెను. దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను. మరియు అతడు నాతో ఇట్లనెను, నరపుతుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చెల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి నీవు ఇలాగున జరిపింపవలను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాధక సంతానపు లేవీయులకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడని ఇయ్యవలెను. వారు దాన్ని తీసుకొని పాప పరిహారార్థ బలిగా అర్పించి బలిపీఠమును ప్రాయశ్చిత్తం చేయుటకై దాని రక్తంలో కొంచెం తీసి దాని 4 కొమ్ముల మీదను, చూరు 4 మూరల మీదను, చుట్టూనున్న అంచుల మీదను చమరవలెను. తర్వాత పాప పరిహారార్థ బలి ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలంలో దానిని దహనము చేయవలెను. 2వ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను అర్పింపవలెను. కోడి చేత బలిపీఠములకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలను. దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను, నిర్దోషమైన పొట్టేళ్లను అర్పింపవలను. యెహోవా సన్నిధిని వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలను. 7 దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేళ్లను వారు సిద్ధపరచవలను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు ఉండవలను. ఆ దినమును తీరిన తర్వాత 8వ దినం మొదలుకొని యాజకులు బలిపీఠం మీద మీ దహన బలులను, మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అధ్యాయం. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మంపు మార్గమునకు అతను నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చింది, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మం ద్వారా ప్రవేశించిన గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూయబడియే ఉండెను. అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడు అచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను.
అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చాను. అంతలో యెహోవా తేజమహిమ యెహోవా మందిరం నిండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుతుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడములన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవిని పట్టుము. మరియు పరిశుద్ధ స్థలంలో ఉండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరం లోపలికి వచ్చుటకు గూర్చి యోచించును. తిరుగుబాటు చేయి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇదివరకు మీరు చేసిన హేయక్రియలన్నిటినీ చాలును. ఆహారమును, కొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దాన్ని అపవిత్రపరచున్నట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా మీరు మీ హేయ క్రియలన్నింటినీ ఆధారము చేసుకుని నా నిబంధనను భంగపరచది. నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక మీరు కాపాడవాలని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలీయుల మధ్య నివసించే వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించెదరు. అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయవారు. నా మందిరమునకు ద్వారపాలకులే మందిర పరిచర్య జరిగించేవారు. ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించేవారు. పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షంలో నియమింపబడినవారు. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొల్లేటి పాపంలో చేయుటకు వారు కారకులైరు గనుక నేను వారికి విరోధినైతిని. వారు తమ దోషమును భరించెదరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావాల్సిన శిక్షను వారు అనుభవించుదురు. వారు యాజకత్వం జరిగించుటకై నా సన్నిధిని రాకూడదు. పరిశుద్ధ వస్తువులు కానీ అతి పరిశుద్ధ వస్తువులు కానీ దాన్ని ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటినీ దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దాన్ని కాపాడువారుగా నేను వారిని నియమించుచున్నాను. ఇశ్రాయేలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతి వారు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధిని వచ్చి వారే నా సన్నిధి నిలిచి ప్రభువును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింతురు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల ఎద్దుకు వత్తురు. వారే నేను అప్పగించిన దాన్ని కాపాడుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వారు లోపటి ఆవరణం గుమ్మములోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయనప్పుడల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. అవిసనార పాగాలు ధరించుకొని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించినదైనను వారు ధరించకూడదు. బయటి ఆవరణంలోనికి జనుల ఎద్దుకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములు తీయకపోవట చేత జనులను ప్రతిష్ఠింపకుండానట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములు తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరించవలెను. మరియు వారు తమ తలలు క్షౌరం చేయించుకొనకూడదు. తల వెంట్రుకలు పెరగనీయక కత్తెరతో మాత్రం వాటిని కత్తిరించవలెను. లోపటి ఆవరణంలో చొచ్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్షరసం పానం చేయకూడదు. వారు విధవరాండనైనను విడనాడబడిన దానినైనా పెళ్లి చేసుకొనక కూడదు గాని ఇశ్రాయేలీల సంతతి వారకు కన్యకలైనను యాజకుల భార్యలై విధవరాండగా ఉన్న వారినైనను చేసుకొనవచ్చును. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పినట్లు జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పులు తీర్చుటకై వారు తీర్పర్లుగాను నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు. నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరుదియు శవమును ముట్టి అంటుపడవచ్చును. అయితే మరి ఏ మనుష్య శల్యమును గాని శవమును ముట్టి అంటుపడకూడదు. ఒకడు అంటుపడి శుచిబుడై ఉన్న తరువాత 7 దినములు లెక్కించి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయటకై లోపటి ఆవరణంలో పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన వాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వారికి స్వాస్థ్యం ఏదనగా నేనే వారి స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులలో వారికి ఏమాత్రము స్వాస్థ్యమును ఇయ్యకూడదు. నేనే వారికి స్వాస్థ్యము. నైవేద్యంలోను పాప పరిహారార్థ బలిమాంసమును అపరాధ పరిహారార్థ బలిమాంసమును వారికి ఆహారమవును. ఇశ్రాయేలీయుల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీ వారివి. మీరు మీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. పక్షులలోను పశువులలోనూ తనకు తాను చచ్చిన దాన్ని గాని చెల్చబడిన దాన్ని గాని యాజకులు భుజింపకూడదు. 45వ అధ్యాయం. మీరు చీట్లు చేసి దేశమును విభాగించినప్పుడు
భూమిలో ఒక భాగము ప్రతిష్టార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలను. ఈ సరిహద్దులు అన్నిటిలోగా నున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలను. దానికి నలుదిశలా 50 మూరల మైదానం ఉండవలను. కొలవబడిన ఈ స్వాస్థ్యము స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఒక చోట కొలిచి వేయవలను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలం ఉండను. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధిని వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పట్టుకై ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితంగా ఉండును. మందిరంలో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించినట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలను. మరియు పట్టణమునకి 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు ఒక ప్రదేశము ఏర్పాటు చేయవలను. అతి ప్రతిష్ఠితమగు భాగమును సరిగా ఉండవలను. ఇశ్రాయేలీయులందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకే ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగములకు పట్టణమునకు ఏర్పడిన ప్రదేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలవగా అది ఒక గోత్రస్థానముకు సరిపడు నిడివిగలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రంలో భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించినట్టు అది ఇశ్రాయేలీయుల్లో అతనికి భూస్వాస్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకుని దోపును చాలును. అలాగ చేయటమాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయం జరిగించి అనుసరించి నడుచుకోండి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కారా త్రాసును కారా పడిని కారా తూమును ఒకటే పడియు ఒకటే తూమును మీరు ఉంచుకొనవలెను. తూము పందములో 10వ పాలు పట్టునదై ఉండవలెను. పందము మీకు పరిమాణంగా ఉండవలెను. తులం ఒకటింటికి 20 చిన్నముల ఎత్తును, అవిసెనార ఒకటింటికి 20 తులముల ఎత్తును, 25 తులముల ఎత్తును, 15 తులముల ఎత్తును ఉండవలెను. ప్రతిష్టార్పణములు ఈ ప్రకారంగా చెల్లింపవలను. 180 పాల గోధుమలలో 3 పాల వంతునను, 180 పాలల యవలలో 3 పాల వంతునను చెల్లింపవలను. తైలము చెల్లించు వారి దట్లనగా 180 పాల నూనెలో పడియు ఉత్పాతిక వంతున చెల్లింపవలను. తూము 180 పాలు పట్టుదనగు. మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లో ఒక దానిని తేవలను. ఇశ్రాయేలీలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణమును ఈ ప్రకారంగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్దులయ్యుందురు. పండుగలలోను అమావాస్య దినములలోను విశ్రాంతి దినములలోను ఇశ్రాయేలీయులు కూడుకున్న నియామక కాలములలోను వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకై పాప పరిహార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకుని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహార్థ బలి అర్పింపవలెను. ఎట్లనగా యాజకుడు పాప పరిహార్థ బలి పశువు రక్తము కొంచెం తీసి మందిరపు ద్వారబంధముల మీద బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణం వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తం చేయుటకై నెల 7వ దినముందు అలాగూ చేయవలను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలను. 7 దినములు దానిని ఆచరింపవలను. అందులో పులియని ఆహారం తినవలను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికీ పాప పరిహార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినం ఒకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలను దహన బలిగా యెహోవాకు అర్పింపవలను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహార్థ బలిగా అర్పింపవలను. మరియు ఎద్దు ఒకటింటికి పొట్టేలు ఒకటింటికి తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలను. తూము ఒకటింటికి 3 పాల నూనె ఉండవలను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినముల పండుగ ఆచరించచ్చు పాప పరిహార్థ బలి విషయంలో దహన బలి విషయంలోను నైవేద్యం విషయంలోను నూనె విషయంలోను ఆ ప్రకారంగానే చేయవలను. 66వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచి లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు
6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమున అమావాస్య దినములను తీయబడవలెను. అధిపతి బయట మంటపమునకు మార్గంలో ప్రవేశించి గుమ్మపు ద్వారబంధం నిలబడగా యాజకులు దహనబలి పశువులను సమాధాన బలి పశువులను అతన్ని సిద్ధపరచవలెను. అతడు గుమ్మం దగ్గర నిలబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవను. అయితే సాయంకాలం కాకమునిపై గుమ్మం మూయకూడదు. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహనబలి ఏదనగా నిర్దోషమైన 6 గొర్రెపిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును, పొట్టేలుతో 9 పిండి గల నైవేద్యం చేయవలెను. గొర్రెపిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యము 1కి 3 పాలు నూనె తేవలెను. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రెపిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును అర్పింపవలెను. నైవేద్యమును సిద్ధపరచవలెను. ఎద్దుతోనూ పొట్టేలుతోనూ 2 పిండిని, గొర్రెపిల్లలతోనూ శక్తి కొలది పిండిని అర్పింపవలెను. 1కి 3 పాలు నూనె నైవేద్యం చేయవలెను. అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మండప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను. అయితే దేశ జనులు నియామక కాలముల యందును యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తర గుమ్మము మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గంగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గంగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారిని ఎవరూ తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి వెళ్ళవలెను. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించెదరు. వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడి బయలు వెళ్ళవలెను. పండగ దినములను నియామక కాలములోను ఎద్దుతో గాని పొట్టేలతో గాని 9 పిండియు, గొర్రెపిల్లతో శక్తి కొలది పిండియు 1కి 3 పాల నూనె నైవేద్యంగా అర్పింపవలెను. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించినట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మము మూయబడవలెను. మరియు ప్రతి దినము నిర్దోషమైన 7 మగ గొర్రెపిల్లను దహన బలిగా అర్పింపవలను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. అది ఎట్లనగా 9 గోధుమ పిండిలో 1/2 పాలును పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలెను. ఇవి ఎవరిను రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. గొర్రెపిల్లలు నైవేద్యమును నూనెను అనుదినము ఉదయంలోనే నిత్య దహన బలిగా అర్పింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనా భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్యమైనందున అతని కుమారుల దొరుకును. అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్యము. అయితే అతడు తన పనివారిలో ఎవనికైనా భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కై తర్వాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్యములకు మాత్రం హక్కుదారులగుదురు. జనులు తన స్వాస్యం అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. ఆ జనులు తమ భూములను విడిచి చెదిరిపోకున్నట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగం నీయవలెను. పిమ్మట అతడు గుమ్మకు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదుల్లోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట వెనక తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడెను. ప్రతిష్ఠితములకు వస్తువులు బయటి ఆవరణంలో కొని వచ్చి యాజకులను జనులను ప్రతిష్ఠించడకే వారు అపరాధ పరిహారార్థ బలి మాంసమును పాప పరిహారార్థ బలి మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలం ఇదే అని నాతో చెప్పి అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకొని వచ్చి ఆవరణ 4 మూలలను నన్ను తిప్పగా ఆవరణం యొక్క మూలను వారి యొక్క ఆవరణం ఉన్నట్టు కనబడింది. ఆవరణపు మూలను ఆవరింపబడిన ఆవరణం ఒకటి కనబడింది. ఒక్కొక్కటి 40 మూరల నిడివియు 30 మూరల వెడల్పును కలిగి 4 ఏక పరిమాణంగా ఉండెను. మరియు ఆ 4 చుట్టూ పంక్తిగానున్న అటకలు ఉండెను. చుట్టూనున్న అటకల కిందను పొయ్యిలుండెను. ఇది వంట చేయి వారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చి బలి మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పాను. 47వ అధ్యాయం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఊబి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు దారిని బయటి గుమ్మము వరకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మము కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లగుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఎదవలసినంత నీరు గల నది ఆయను.
అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను, నరపుతుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చింది. నేను తిరిగి రాగా నది తీరమున్న ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడింది. అప్పుడైనా నాతో ఇట్లా నేను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. వడిగా పారు ఈ నది వచ్చే చోట నెల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీళ్లు మంచి నీళ్ళు అగును గనక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనగ్లేయిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని పక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారంగా ఉండను. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఉద్ది స్థలములను ఉప్పుగలవయుండి బాగు కాక ఎండును. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగ ఉంచును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ప్రాకారము మీరు స్వాస్యంగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. నేను ప్రమాణం చేసి మీ పితరులకు ఈ దేశం ఇచ్చి తిని గనుక ఏమీ భేదం లేకుండా మీలో ప్రతి వాడును దానిలో స్వాస్యం నందును. ఇలాగున అది మీకు స్వాస్యమగును. ఉత్తర దిక్కున సెదాదునకు పోగు మార్గమున మహాసముద్రం మొదలుకొని హెత్లోను వరకును దేశంనకు సరిహద్దు. అది హమాతునకు, బెరోతాయిమునకును, దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రాయిమునకును, హబ్రాను సరిహద్దునకును ఆనుకొని మధ్యస్థలమై హజేరాకును వ్యాపించును. పడమటి సరిహద్దు హసేరానను, దమస్కు సరిహద్దు పట్టణము. ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు దిక్కున హబ్రాను, దమస్కు, గిలాదునకును ఇశ్రాయేలీల దేశమునకును మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉన్నది. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకు దాని కొలవలని, ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కదేశా నొద్దనున్న మెరీబా ఊట వరకును నది మార్గంన మహాసముద్రమునకు మీ సరిహద్దు పోగును. ఇది మీకు దక్షిణపు సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోగు మార్గం వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించు పిల్లలు కలిగిన పరదేశులకును స్వాస్యములుగా విభాగించినప్పుడు ఇశ్రాయేలు దేశమందు పుట్టిన వారిని ఆ పరదేశమును మీరు ఎంచవలెను. ఇశ్రాయేలీల గోత్రికులతో పాటు తామును స్వాస్యం నొందినట్లు మీ వలె వారును చీట్లు వేయవలెను. ఏ గోత్రంలో పరదేశుల కాపురం ఉందరో ఆ గోత్ర భాగంలో మీరు వారికి శ్వాసం ఇవ్వాలని. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 48వ అధ్యాయము. గోత్రముల పేరులు ఇవి. దానియులకు ఒక భాగము, అది ఉత్తర దిక్కున సరిహద్దు నుండి హమాతునకు పోగు మార్గం వరకు హెత్లోమునకు సరిహద్దు వరకును, హరెసానను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గంగా తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. దాని యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా అషేరీయులకు ఒక భాగం, అషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగం, నఫ్తాలీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా మనషీయులకు ఒక భాగం, మనషీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రామీయులకు ఒక భాగం, ఎఫ్రామీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగం, రూబేనీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగం, యూదావారి సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమి ఉండను. దాని వెడల్పు 25,000 కొలకర్రలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగంలో నిడివి వలె ఉండను. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునే ఉండవలను. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకులదగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండను. ఇది సాదోకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడి యాజకులదగును. ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లు వారు నన్ను విడిచిపోలేదు. ప్రతిష్ఠిత భూమి యందు లేవీయుల సరిహద్దు దగ్గర నాకు వారికి ఒక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధ స్థలంగా ఉండను. అది అతి పరిశుద్ధ స్థలంగా ఎంచబడును. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకు ఒక చోటు ఏర్పాటు చేయవలెను. ఇది
అది 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండును. దాని నిడివి అంతయు 25,000 కొలకర్రలను, వెడల్పు అంతయు 10,000 కొలకర్రలను ఉండును. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రమును భాగమైనను మీరు వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులకు అనుభవింపనీయకూడదు. 25,000 కొలకర్రల నిడివియు కొలకర్రల భూమిని ఆనుకొని వెడల్పున్న మిగిలిన 5,000 కొలకర్రలు గల చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదే పట్టణంలోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును. దాని మధ్యన పట్టణము కట్టబడును. దాని పరిమాణము వివరమేదనగా ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500 కొలకర్రలు, పడమటి దిక్కున 4,500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 250 కొలకర్రలు, దక్షిణపు తట్టున 250 కొలకర్రలు, తూర్పు తట్టున 250 కొలకర్రలు, పడమటి తట్టున 250 కొలకర్రలు ఉండవలెను. ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణంలో కష్టము చేత జీవించే వారికి ఆధారంగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని తూర్పు తట్టున 10,000 కొలకర్రలను, పడమటి దిక్కు తట్టున 10,000 కొలకర్రలను ఉండును. ఏ గోత్రపు వారైనను పట్టణంలో కష్టము చేసి జీవించేవారు దానిని సాగుబడి చేయుదురు. ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రల చొచ్చౌకంగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. ప్రతిష్ఠిత స్థానమునకు పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకుని ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొలకర్రలను, పడమటి దిశను గోత్ర స్థానములుగా ఏర్పడిన 25,000 కొలకర్రలను గల భూమిని ఆనుకొని స్థానము అధిపతి దగును. ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకును ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యన ఉండును. యూదావారి సరిహద్దునకును బెన్యామీనుల సరిహద్దునకును మధ్యగా ఉన్న లేవీల స్వాస్యమును పట్టణమునకు ఏర్పాటైన స్వాస్యమును ఆనుకొని భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును. తూర్పు నుండి పడమటి వరకు కొలవగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీనులకు ఒక భాగము, బెన్యామీనుల సరిహద్దును అనుకొని తూర్పు పడమలుగా షిమ్యోనీలకు ఒక భాగము, షిమ్యోనీల సరిహద్దును అనుకొని తూర్పు పడమలుగా ఇస్సాకారీయులకు ఒక భాగము, ఇస్సాకారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలుగా జబూలూనీయులకు ఒక భాగము, జబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలుగా గాదీలకు ఒక భాగము. దక్షిణ దిక్కున తూర్పు నుండి కెదేషులోనున్న మెరీబా ఊటల వరకు నది వెంబడి మహాసముద్రం వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీల గోత్రములకు విభాగింపవలసిన దేశం ఇదే. వారి భాగములు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున 4,500 కొలకర్రల పరిమాణం. ఇశ్రాయేలీల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేను దనియు, యూదా దనియు, లేవి దనియు 3 భాగములు ఉండవలెను. తూర్పు తట్టు 4,500 కొలకర్రలు పరిమాణము గలది. ఆ తట్టున యోసేపు దనియు, బెన్యామీను దనియు, దాను దనియు 3 భాగములు ఉండవలెను. దక్షిణపు తట్టున 4,000 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోను దనియు, ఇస్సాకారు దనియు, జబూలూను దనియు 3 గుమ్మములు ఉండవలెను. పడమటి తట్టున 4,500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున గాదు దనియు, ఆషేరు దనియు, నఫ్తాలి దనియు 3 భాగములు ఉండవలెను. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా ఇండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఆమేన్. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడివేయగా ప్రభు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయ బొక్కసములో ఉంచింది. రాజు అశ్వనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించింది. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారి రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చింది. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షాజరునియు, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టింది.
రాజు భుజించి భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవేమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లను మీకు అన్నపానంలో నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు హనన్యా మిషాయేలు అజరియా అను వారి మీద నియమించిన నియమకునితో దానియేలు ఇట్లను భోజనమునకు శాఖాధాన్యములను పానమునకు నీళ్లను మీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించును. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం గురించి బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగించును. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించును. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖాధాన్యములను ఇచ్చును. ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించింది. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సమ్ముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సమ్ముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు హనన్యా మిషాయేలు అజర్యా వంటి వారెవరూ కనబడలేదు గనుక వారే రాజు సమ్ముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయ జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటేను గారడి విద్య గల వారందరి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడింది. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించింది. 2వ అధ్యాయము. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండాను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాంటను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలవనంపుడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖంలో నిలిచిరి. రాజు వారితో నేనొక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులము పొంది ఉన్నానని. కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడు, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు నేను దాన్ని మర్చిపోతును గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖంలో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తమిచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచి ఎండుట మీరు చూచి కలహ కారణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బహుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుంది. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గారడి గలవాని యొద్దను కల్దీల యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండవు గదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చింది. ఇట్టి శాసనము బయలుదేరట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపదూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపత్యగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేసింది. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పింది. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకు సమయం దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులోని తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారికి హెచ్చరించింది. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడింది గనుక దాన్ని
దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు గలవాడు. యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితవని దానియేలు మరలా చెప్పాను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు వద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదను. కావున అర్యోకు రాజునకు భావం తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి, దానియేలు త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయింది. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్షాజరును దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసింది. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడింది. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదిగా, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయింది. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తాము కనిన కళ ఇదే. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెత్తదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచింది. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచింది. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచింది. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వేలును కొంత మట్టుకును కుమ్మరి వంటిగాను కొంత మట్టునకు ఇనుపదిగానట్టు తమకు కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బుర్రతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వేళ్లు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించింది. దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికినీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే.
ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయం, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పింది. అంతటా రాజాకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించింది. మరియు రాజు, ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చింది. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోనులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించింది. అంతటా దానియేలు రాజునంత మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించింది. అయితే దానియేలు రాజ సన్నిధిని ఉండెను. 3వ అధ్యాయము. రాజాకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయన మైదానములో దాన్ని నిలవబెట్టించింది. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజాకు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజాకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠతకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజాకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠతకు కూడి వచ్చి రాజాకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలిచిండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజాకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, వీణె, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజాకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసి ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైనే కొండెములు చెప్పి రాజాకు నెబుకద్నెజరు నొద్ద ఇలాగ మనవి చేసిరి. రాజు చిరకాలము జయించునుగాక. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, వీణను, విపంచికను, సింఫోనియాను, సకల విధములకు వాయిద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడను. రాజా తాము షడ్రకు మేషకు అబేద్నెగో అను వారిని అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడే షడ్రకును మేషకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లని, షడ్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించడం లేదని నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదని నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాయిద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? షడ్రకును మేషకును అబేద్నెగోయును రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు నీవు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారి విషయంలో ఆయన ముఖము వికారమాయన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చింది. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను
షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. షడ్రకు మేషకు అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చింది. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యుద్ధకు రండని పిలవగా షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చింది. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు, షడ్రకు మేషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించింది. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచురు. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారి దేవుడు ఎవడు దూషించునో వాడు బుద్ధినులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడూ పెంట కుప్పగా ఉండునని. అంతట నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించింది. 4వ అధ్యాయం. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును, దేశస్థులకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగింది. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు, నా నగరనందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని. అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసులో పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నేను నా ఎదుటికి పిలవనంపవలనని ఆజ్ఞ ఇచ్చితిని. శకునగాండ్రను, గారడి విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కల వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. కడపట బెల్తెషాజరులను, నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చాను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. కావున నేను అతనికి నా కలను చెప్పితిని. ఎట్లనగా, శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును కనుక నేను కనిన కలయు దాని భావము నాకు తెలియజెప్పును. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను. దాని పైకొమ్ములు ఆకాశమునంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలంగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులను పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసులకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులని దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులని దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపాలగుంట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడిచే వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకుడగు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును.
బెల్తెషాజరు, నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు. నీ యందున్న పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటిని. అందుకు బెల్తెషాజరును దానియేలు ఒక గంట సేపు అతి విస్మయము నుండి మనస్సునందు కలవరపడగా, రాజు, బెల్తెషాజరు, ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించే వారికి కలుగును గాక. దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని కొమ్మలు ఆకాశమునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను ఉండెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడన అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. గదా రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి నొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించినది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయకుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము, ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడిచే వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకును తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకంలో ఉండి దిగి వచ్చి ప్రకటించుట నువ్వు వింటివి కదా రాజా. ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినెదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పితిరి కదా. దానివల్ల సర్వోన్నతుడు అధికారి నీవు తెలుసు దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకుము రాజా. నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చింది. పై చెప్పినదంతయు రాజాకు నెబుకద్నెజరునకు సంభవించింది. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకి నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వల్ల గడ్డి మేసెదువు. సర్వోన్నతుడగు దేవుడు మనుషుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. పశువులలో నుండి అతని తరిమిను. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల్లి వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటియు నాయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరల మానవ బుద్ధి గలవాడని నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనకు చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాదు. ఆ సమయముందు నా బుద్ధి మరలా నాకు వచ్చింది. రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగింది. నా మంత్రులను నా కింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చుది. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గంలో న్యాయమునై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. 5వ అధ్యాయం. రాజగు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసం త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షరసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం
పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రను తెమ్మని ఆజ్ఞయించింది. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి తాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, రాళ్ళు, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండేది. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గల వారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలవనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాకాని ఇట్లనను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరించబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుట అయినను దాని భావం తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయాను. అందుకు రాజగు బెల్షాసరు మిగులు భయక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందినట్లుగా ముఖ వికారం గలవాడాయను. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలం జీవించును గాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరంగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట ఈ తండ్రి కనుగొనెను గనుక ఈ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు శకునగాంటకును, గారడి విద్య గలవారికిని, కల్దీయులకును, జ్యోతిష్యకులను పై అధిపతిగా అతని నియమించింది. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును, తెలివియు గలవాడుగా కనబడిన గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువింపుము, అతడు దీని భావం నీకు తెలియజెప్పును. అప్పుడు వారు దానియేలును పిలవనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి యూదులలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చిర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే గదా? దేవతల ఆత్మయు, వివేకమును, బుద్ధియు, విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవాలని జ్ఞానులను, గరడి విద్య గల వారిని పిలిపించి తిని గాని వారు ఈ సంగతి యొక్క భావము తెలపలేకపోయేవి. అంతర్భావములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనక ఈ వ్రాతను చదువుటకును దాని భావము తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణం ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనే, నీ దానములు నీ యొద్ద ఉంచుకొను, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహద్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి ఇట్టి మహద్దశను ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని మనస్సును కఠిన చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడైన. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వల్లే గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడైన. బెల్షాసరు, అతని కుమారుడవు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టేకెల్ ఉపస్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టేకెల్ అనగా ఆయన నేను త్రాసులో తూచగా
నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షాస్సరు ఆజ్ఞయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారపు హారము వేసి ప్రభుత్వం చేయుటలో అతడు 3వ అధికారిగా చాటించింది. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షాస్సరు హతుడాయిను. మాదీయుడు దర్యావేషు 62 సంవత్సరముల వాడే సింహాసనం నెక్కెను. 6వ అధ్యాయం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించింది. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండానట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవాలనని ఆజ్ఞ ఇచ్చింది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుందిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునేది. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజు వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిది: రాజుకు దర్యావేషు చిరంజీవయుందుగాక. రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులను మంత్రులను సంస్థానాధిపతులను అందరినూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లుగా యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండనట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసింది. ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటికి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారంగా ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాన్ని రద్దుపరచజాలరని. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నునే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము 3 ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవాలని తన మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసింది. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడనూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలెననిది. అంతటా రాజు ఆజ్ఞేయగా బౌంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గుర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించుడు. అంతటా రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అని. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను,
పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసింది. అప్పుడు రాజుకు దర్యావేషి లోకమంతటా నివసించే సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషల మాట్లాడు వారికి ఇలాగూ రాయించింది: మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వం యందుండు నివాసులు దానియేలొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని వ్రాయించను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసికుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లును. 7వ అధ్యాయం. బబులోను రాజు బెల్షాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగింది. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపంగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడింది. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రముల నుండి పైకెక్కింది. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడింది. మరియు మానవ మనస్సు వంటి మనసు దానికి ఇయ్యబడింది. రెండవ జంతువు ఎలుకబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని దాని నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారంగా మాంసము భక్షించును అని దానితో చెప్పారు. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడింది. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేర్చు మిగిలిన దానిని కాళ్ళ కింద అణగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవ కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వల్లే ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన వద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూస్తుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తర్వాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడింది. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయింది. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యన ఉండవాలని ఒక సమయము ఒక కాలం వాటికి ఏర్పాటాయింది. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడింది. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలును నేను నా దేహంలో మనోదుఖము గలవాడనైతిని. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పమని అడగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేశాను. ఎట్లనగా, ఈ మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నది. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగాంతముల వరకును రాజ్యమేలుదురు. ఇనుపదంతములను ఇతడి గోళ్లను గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరుతిని. అది ఎన్నటికీ భిన్నమును మిగులు భయంకరమునైన సమస్తమును పగలగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనద్రొక్కుచుండెను. మరియు దాని
10 కొమ్ముల సంగతి వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరొక కొమ్ములను సంగతియు అనగా దాని నడుమ కొమ్ముల కంటే బలము కలిగి ఆ కొమ్ము సంగతి విచారించితిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున్నదాయనే. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం నేలుదురు అనే సంగతి నేను గ్రహించితిని. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పెను. ఆ 4వ జంతువు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయి బూనుకొనును. వారు ఒక కాలముల అర్ధకాలము అతని వశంలో ఉంచబడుదురు. అతని అధికారం నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడిన గనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి కిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిల్చును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. దానికి దానియేలను నేను విని మనసునందు అధికమైన కలత గలవాడనైతిని. అందుచేత నా ముఖము వికారమాయను. అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకుంటుని. 8వ అధ్యాయం. రాజాగు బెల్షాసరు ప్రభుత్వపు 3వ సంవత్సరము దానియేలను నాకు మొదట కలిగిన దర్శనం గాక మరొక దర్శనం కలిగింది. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఎలామను ప్రదేశ సంబంధమగు షూషాను పట్టణపు నగర్లో ఉండగా దర్శనం నాకు కలిగింది. నేను ఊలాయి అను నది పక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగింది. నేను కనులైతే చూడగా ఒక పొట్టేలు ఆ నది పక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి 2వ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువుకును శక్తి లేకపోయాను. అది తనకు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చాను. నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తింది. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఈ మేకపోతు నేను నది పక్కన నిల్చుట చూసిన 2 కొమ్ములు గల పొట్టేలను సమీపంలోకి వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకు ఢీకొని వచ్చింది. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టాను. ఆ కొమ్ములు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దాని నేలను పడదేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేత కాకపోయాను. ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచూ వచ్చింది. అది బహుగా పుష్టినొందగా దాని పెద్ద కొమ్ము విరిగింది. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగింది. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము నిలిచింది. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసింది. ఆకాశ సైన్యంలో అంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ కింద అనదొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తను హెచ్చించుకొని అనుదిన బాల్యార్పణను నిలిపివేసి ఆయన ఆలయంను పడద్రోసింది. అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయటకై ఒక సేన అతనికి ఇయ్యబడింది. అతడు సత్యమును వ్యక్తపరిచి ఇష్టానుసారంగా జరిగించు అభివృద్ధి నిండింది. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా ఉంటుంది. అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గుర్చి అతిక్రమం జరిగినందున సంభవించిన నాశనకరమైన హేయు వస్తువును గుర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును బహుజనమును కాళ్ళ కింద తొక్కబడుటకు ఎన్నాళ్ళు జరుగునా అని మాట్లాడుతుంది. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పింది. అప్పుడు ఆలయ పవిత్రత కూర్చిన తీర్పు తీర్చబడింది. దానియేలను నేను ఈ దర్శనం చూచింది. దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవాలని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచింది. అంతటా ఉలాయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరం వింటుంది. అది గాబ్రియేలు, ఈ దర్శన భావము ఇతనికి తెలియజేయమని చెప్పింది. అప్పుడు అతడు నేను నిలిచి ఉన్న చోటు నాకు వచ్చింది. అతడు రాగానే నేను మహాభయం ఉంది సాష్టాంగపడుతుంది. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలము కూర్చున్నదని తెలుసుకున్నాను.
అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడని నేలను సాష్టాంగపడుతుంది కనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టాను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలం ముందు కలగబోనట్టు సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంతకాలమును కూర్చున్నది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నది. అది మాదిల యొక్కయు పార్శికుల యొక్కయు రాజులను సూచించినది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు. నా 2 కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనులో ఉండి పుట్టుదురు గాని వారు అతని కన్నా బలం గలవారుగా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూరముఖము గలవాడిని యుక్తి గలవాడిని ఉండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టింది. అతడు గెలిచింది కానీ తన స్వభావము గలన గెలవడు. ఆశ్చర్యంగా శత్రువులు నాశనం చేయటంగా అభివృద్ధి పొందొచ్చు, ఇష్టమైనట్టుగా జరిగించు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయండి. మరియు అతడు ఉపాయము కలిగిన వాడే మోసము చేసి తనకు లాభం తెచ్చుకున్నాడు. అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకున్నాడు. క్షేమంగా ఉన్న కాలమందు అనేకులను సంహరించింది. అతడు రాజాతి రాజుతో యుద్ధం చేయండి కానీ కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడింది. ఆ దినములను గుర్చిన దర్శనము వివరించి ఉన్నాను. అది వాస్తవం. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనం వెల్లడి చేయకున్నాను. ఈ దర్శనం కలగగా దానియాలను నేను మూర్చెల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడై ఉంటుంది. పిమ్మట నేను తిరిగి రాజు కొరకు చేయవలసిన పని చేయించు వచ్చింది. ఈ దర్శనంలో గురించి విస్మయం గలవాడనైతేనే కానీ దాని సంగతి తెలుపగలవాడమని లేకపోయింది. 9వ అధ్యాయం. మాదీయుడు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజా అయ్యాను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం నుండి దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవన్నీ గ్రంథం వలన గ్రహించుతుంది. అంతటా నేను గోనపట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నింపరము చేసుకుంటుంది. నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసుకుని ఒప్పుకొనుచున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుటమాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులకందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చింది గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతుంది. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకిని మాకు ఏలుకలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చింది. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతుంది. ఈ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతుంది. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసింది. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామముకు గంత తెచ్చుకుంటేవి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలవబడి ప్రార్థించలేదు.
మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణంను దృష్టించి చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభు, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా మందిరము నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లను: దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చేదని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరాను. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించును. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, ఈ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేము మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించును. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడింది. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచుచు అర్ధవారం వరకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన సమయం నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. 10వ అధ్యాయము. పార్సికుల రాజు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరును దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడింది. గొప్ప యుద్ధము జరుగుచున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనం వల్ల అతనికి తెలిసినదాయను. ఆ దినములందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేకపోయింది. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీని నేను హిద్కియేలను గొప్ప నదీ తీరంలో ఉంటిని. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్నప్పుడు కనబడింది. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండేది. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండేది. అతని కన్నులు జ్వాలమయమైన ద్వీపములను, అతని భుజములను పాదములను తలతల్లాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగులు భయక్రాంతులై దావు కొనవల్లని పారిపోయేది. నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనమును చూచితిని. చూచినందున నాలో బలమేమీ లేకపోయింది. నా సొగసు వికారమాయను. బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేలమోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడుతుంది. నీవు లేచి నిలవబడి నేను నీతో మాటలు తెలుసుకొనమని. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడుతుంది. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము. నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక ఈ మాటలను బట్టి నేను వచ్చితిని. పార్సికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించింది. ఇంకా పార్సికుల రాజుల సముఖంలో నేను నిల్చుండగా ప్రధాన అధిపతులలో మికాయేలను కూడా నాకు సహాయం చేయవచ్చింది. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరిగింది. అయితే దినముల అంతమందు ఈ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతను నాతో చెప్పాను. అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు ఉంచుకొని మౌనమైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వానితో ఇట్లాంటిని: నా ఏలినవాడ, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయింది. నా ఏలినవాని దాసునైన నేను నా ఏలినవాని ఎదుట ఎలాగున మాట్లాడుదును? నా బలము తొలగిపోయింది. ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పాను.
అతడు నాతో ఇట్లా అనగా నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితే గనక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పింది. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పార్శకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకీయుల దేశం యొక్క అధిపతి వచ్చింది. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. మీ అధిపతి యొక్క మికాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షంగా నిలవ తెగించిన వాడొకడనూ లేదు. 11వ అధ్యాయం. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడితిని. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పార్శికుని మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చింది. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడే అందరినీ గ్రేకేలే రాజ్యమునకు విరోధముగా లేకుండా. అంతలో సూర్యుడకు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారంగా జరిగించింది. అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులుగా విభాగింపబడింది. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వం చేయు వారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరిగివేయబడింది. అతని వంశపు వారు దానిని పొందుదురు గాని కొందరు గాని అన్యులు పొందుదురు. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడే ఏలును. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అగును. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధాన పడవాలని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చింది. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు. అతడైనను అతని భుజబలమనైనను నిలవదు. వారు ఆమె తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించేది. అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును. మరియు అతడు వారి దేవతలను, సొమ్ములను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేయును. అతడు దక్షిణ దేశపు రాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును. అతని కుమారులు యుద్ధము చేయబూని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి ఏరువలె ప్రవహించి ఉప్పొంగును. యుద్ధము చేయబూని కోటదనుకు వచ్చును. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును. ఉత్తర దేశపు రాజు యొక్క గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును. ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును. వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చుకొని నిశ్చయంగా వచ్చింది. ఆ కాలముల యందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయడకు కూడి వచ్చేది. ఈ జనములోని బందిపోటు దొంగలు దర్శనమునకు రుజువు పరుచుకున్నట్లు కూడుదురు గాని నిలవలేక కూలుదురు. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిప్పవేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకున్న జనము దృఢ శౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొను. వచ్చిన వానికి ఎదురుగా ఎవరినూ నిలవలేకపోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశంలో అతడు ఉండగా అది అతని బలం వలన పాడైపోవును. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా అతనిలో సంధి చేయబడింది. ఏమనగా, నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికిచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసు త్రిప్పుకొని అనేకులను పట్టుకొనును. అయితే అతని వల్ల కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును. మరియు ఆయన అవమానము అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును. అది అతనికి రాక తప్పదు. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు తిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగపడకపోవును. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వాణిని లేకును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధము వలనైనను కలుగదు. అతనికి బదులుగా నీచుడుకు ఒకడు వచ్చును. అతనికి రాజ్యఘనతనియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపడు మాటల చేత రాజ్యంను అపహరించును. ప్రవాహం వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవటం వలన వారు నాశనమగురు. సంధి చేసిన అధిపతి సహా నాశనమగును. అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు గాని తన పితరుల పితరులు గాని చేయని దానిని చేయును.
ఏదనగా అచట ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభాజించి తన వారికి పంచిపెట్టింది. అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొను గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయ నిర్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును. ఏమనగా అతని భోజనమును భుజించువారును అతని పాడు చేసేదురు, మరియు అతని సైన్యము ఓడిపోవను గనుక అనేకులు హతులగుదురు. కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండి నన్ను కపట వాక్యములాడగలరు. నిర్ణయకాలముందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగుల ద్రవ్యము గలవాడే తన దేశమునకు మరలును, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపటనుండదు. అంతటా కిత్తీయులు ఓడలు అతని మీదకి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడే తన ఇష్టానుసారంగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటలను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనమును కలుగుచేయి హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదురు. జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచుకొనబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు గాని నిర్ణయ కాలం ఇంకా రాలేదు గనక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు, మరియు స్త్రీలకాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టదు. అతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును. బంగారమును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును. మరియు ఈ కొత్త దేవతను ఆధారము చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును. దేశమును క్రయములకు విభాగించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చింది. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయింది. మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళింది. అతడు ఆనంద దేశంలో ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనిదరు. అతడు ఇతర దేశముల మీదకి తన సేన నంపించును, ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లూబీయులను కూషీయులను తనకు పాద సేవకులుగా చేయును. అంతటా తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచును గనుక అత్యాగ్రహం కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపు చేయుటకును అతడు బయలుదేరును. కాబట్టి తన నగలు డేరాను సముద్రములకును పరిశుద్ధానందము గల పర్వతములకు మధ్య వేయును. అయితే అతనికి నాశనం రాకుండాటికై సహాయం చేయి వాడెవరూ లేకపోవును. 12వ అధ్యాయం. ఆ కాలమందు నీ జనుల పక్షంగా నిలిచినట్టు మహా అధిపతి మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ నీ కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనుదురు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపును. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అతడు చెప్పాను. దానియేలును నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడు నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి
నిత్యజీవి అగు వాని నామమును ఒప్పుపెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయటం ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునని నేను వింటిని గాని గ్రహింపలేకపోతుంది. నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమనములను నిర్మలములను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయి హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. నీవు అంతం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఆమేన్. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చింది. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుమని ఆయన హోషేయాకు ఆజ్ఞ ఇచ్చింది. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకున్నాను. ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చింది, ఇతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టింది. ఇజ్రాయేలులో యోహు ఇంటి వారు కలుగజేసుకొని రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించును. ఇజ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను ఇజ్రాయేలు లోయలో ఇజ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టును. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదవారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. లోరుహామా జాలి నొందనిది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతియే కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీ దేవుడనై ఉండను గనుక లో అమ్మి నా జనం కాదని ఇతనికి పేరు పెట్టింది. ఇశ్రాయేలీయులు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునని మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన నొకనినే ప్రధానిగా నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ ఇశ్రాయేలు దినము మహాప్రభావము గల దినముగా నుండును. 2వ అధ్యాయం. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందని వారని మీ స్వదేశీలతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరాలుగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలె ఉంచి తప్పిచేత లయపరచకుండానట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములను పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెన్మిటిని కాను. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేశ్యత్వం చేసి ఉన్నది. వారిని కన్నది అవమానకరమైన వ్యాపారం చేయనది గనుక వారి యందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను, గొర్రెబొచ్చును, జనపనారియు, తైలమును, మద్యమును ఇచ్చిన నా వీటకాంటను నేను వెంటాదును అనుకుంటున్నది. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డం వేయుదును. దాని మార్గంలో దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన వీటకాంటను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెతికినను వారు దానికి కనబడక ఎందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బహుగా ఉండెను గనక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదును అనుకున్నాను. దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేది. దాని మాన సంరక్షణార్థమై నా గొర్రెబొచ్చును, జనపనారియు దానికి దొరకకుండా నేను ఉంచుకుందును. దాని వీటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును. నా చేతిలో నుండి దాన్ని విడిపించేవాడు ఒకడునూ లేకపోవును. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఇవి నా వేటకాండు నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గుచ్చి అంజూరపు చెట్లను గుచ్చి చెప్పినది కదా. నేను వాటిని లయపరుతును. అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి దాని వేటకాండను వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షించును. ఇది యెహోవా వాక్కు. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి తోడుకొని పోయి
అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడును. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును. ఆకోరు శ్రమగల లోయను నేర్చిన ద్వారముగా చేసేదను. బాల్యంలో ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అది ఇచ్చట నుండి నా మాట విను. నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకం తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలన ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయదును. బిల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకున్నాను. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకున్నాను. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షరసముల తైలముల మనవి ఆలకింపగా అది ఇజ్రాయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకున్నాను. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. 3వ అధ్యాయము. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలే వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు 7 యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షముగా నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను. నీ ఎడల నేనును అలాగునుందును. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు నుందురు. దేవతా స్తంభమును గాని ఎఫోదును గాని గృహదేవతను గాని నించుకొనకుందురు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఆ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగును గాక. ఆమేన్.